ఎంవి మీడియా ఛానల్ కు స్వాగతం. 25 ఏళ్లుగా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన సంతోష్ గారు ఇవాళ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో సంతోష్ గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్, థాంక్యూ. ఫైన్, థాంక్యూ. సో మీ గురించి మాకు వ్యూవర్స్ కి చెప్తారా? మీరు ఎక్కడ బోర్న్ అండ్ బ్రాట్ అప్, మీ కెరియర్ ఆర్ మీ స్టడీస్ ఎట్లా ఉండే అనేది? షూర్ అండి. సో ఐఎమ్ సంతోష్. నేను హైదరాబాద్ లో చదువుకున్నాను. డిప్లొమా హైదరాబాద్ లో చేశాను. అండ్ దెన్ జాబ్ పర్పస్ లో ఐ హెడ్ బీన్ టు ముంబైలో ట్రైనింగ్ అయిన తర్వాత ఐ హెడ్ బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 kids. We stay in Hyderabad. So I worked as a regional manager operations for a long stint for an MNC, and also as a trainer for one of the reputed company in India. Great. So that's how. All right. So my parents kuda first nunchi they were all okay with what you have done till now? Yeah, very much. They are encouraging. They are encouraging. All right. Obviously parents encouragement untene edaina mundukeltadi anedi it's a fact. Of course, their encouragement and their blessings. Yes sir, yes, definitely. So మీరు automobile industry lo you have been for 25 plus years now? Yes. Great sir. anta long ga undadam okka industry lo niladokkokodam anedi chaala goppa vishayam. Yes, of course. And ee madhya janalu or maybe for 10-15 years nunchi people software aina edaina industry lo they are not balanced. ఒక్కలాగా ఉండడానికి ఇష్టపడట్లేదు. సో మీకు ఇందులో అంత ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది సార్? ఒకటండి, ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనేది చాలా మంచి ఇండస్ట్రీ. మనం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కనుక ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ఇండియా విషయానికి కనుక ఆల్మోస్ట్ $100 billion టర్నోవర్ అవుతున్న ఇండస్ట్రీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ. But almost 34 million people are getting employment in the automotive industry. Yeah. So when you have already started India and automobiles, so India lo meeru like 25 years of your service, meer em changes choosing sir automobile industry in India? Changes and vast changes. In last when I started in 1990s, in 1990s లో ఇండస్ట్రీలో చూసినప్పుడు అప్పుడంతా ట్రెడిషనల్ ఆటోమొబైల్ ఉందన్నమాట. వేర్ యూ గెట్ ఓన్లీ జస్ట్ ఏ కార్బోరేటర్ అండ్ దెన్ ఆ మోడల్ తో అలా వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు వస్తే కనుక మార్పులు చాలా వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది, అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి. ఇంకా ఫ్యూచర్ లో ఈవెన్ నౌ వీఆర్ సీయింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ. సో మార్పులు అనేవి చాలా చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి, మంచి మార్పులు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ బెటర్ అయిపోయింది ఇండస్ట్రీ అంటారు? అవునండి, మార్పులు అనేవి ఆల్రెడీ సహజం, అది కంటిన్యూస్ చేంజెస్ ఉంటాయి, అలాగే మార్పులు వస్తున్నాయి. మనం ఆల్మోస్ట్ పీక్ స్టేజ్ కి వచ్చాం మార్పుల్లో. ఓకే. సో ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జనరల్ గా ఎక్కువ చాలా అంటే మీలాగా ప్రొఫెషనల్స్ కి అయితే ఎక్కువ తెలుసు, అండ్ నార్మల్ గా మా లాంటి వాళ్ళకి తక్కువ తెలిసింది BS4 అండ్ BS6 గురించి కొంచెం వింటున్నాం ఈ మధ్య. సో అదేంటి కొంచెం డీటెయిల్ గా చెప్తారా మాకు? షూర్ అండి. ఇండియాలో ఏం చేశారంటే BS4 అండ్ BS6 లాస్ట్ ఏప్రిల్ 2020 అప్పటి నుండి BS6 అమల్లోకి వచ్చింది. అంతకంటే 4 years బ్యాక్ నుంచి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ని. BS4 ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటి నుంచి మనం అప్గ్రేడ్ చేస్తే ఏదైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ లెవెల్స్ ని తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఢిల్లీ లాంటి నగరాల్లో పొల్యూషన్ అనేది చాలా చాలా హెవీగా ఉంది. బేసికలీ ఈ పొల్యూషన్ లెవెల్స్ చాలా లెవెల్కి వెళ్ళిపోయి కొన్ని శ్వాసకోశ సమస్యలు వచ్చి పడ్డాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్, సుప్రీంకోర్టు కంబైన్డ్ గా ఒక స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకుంది, లెట్ us go to BS6 అని చెప్పేసి. ఈ BS6 లో ఏమవుతుందంటే ఏదైతే BS4 లో పొల్యూషన్ ఎక్కువ వస్తుందో మేజర్ గా డీజిల్ వెహికల్స్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. అందులో ఉండే కార్బన్ ప్రోడక్ట్స్ కానీ లేదా NOx ప్రోడక్ట్స్ కానీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ లైక్ సల్ఫేట్, ppms ఇవన్నీ కూడా BS6 కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 82% నుంచి 68% వరకు రెండు కూడా ఆల్మోస్ట్ ఒక సల్ఫేట్స్ ppm వచ్చేసరికి 82% వరకు తగ్గించారు BS6 లో. అండ్ దెన్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కూడా ఆల్మోస్ట్ 62% తగ్గిపోయాయి.
సో దాంతో ఏమవుతుందంటే మనకి క్లియర్ వెదర్ అనేది వస్తుంది, అట్మాస్ఫియర్ ఫ్రీ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ అయిపోతుంది, హెల్త్ హజార్డ్స్ రావు. ఎస్, ఇట్ ఈస్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, బట్ అగైన్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద సిటిజన్స్. గ్రేట్ సార్. సో BS6 కి మూవింగ్ అనేది ఇట్ ఈస్ గుడ్ అంటారు. ఆల్వేస్ ఓకే, ద బెస్ట్ వన్. పొల్యూషన్ తగ్గిపోతుంది. నైస్. ఇప్పుడు మన మేజర్ మోస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ పొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. సో అది తగ్గుతుంది BS6 కి మూవ్ అవ్వడం వల్ల. అవునండి, డీజిల్ వెహికల్స్ మేజర్ కంట్రిబ్యూషన్ అండి. ఇందులో పెట్రోల్ తో ఎక్కువగా సమస్య లేదు. BS4 పెట్రోల్ వెహికల్స్ లో ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది BS6 నామ్స్ కి. కానీ డీజిల్ కి వచ్చేసరికి బేసిక్ గా ఈ ట్రక్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ వాటి నుండి వచ్చే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు BS6 లో మనకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. వీ కెన్ సీ ఏ క్లియర్ ఎన్విరాన్మెంట్. దట్ వుడ్ బి గ్రేట్ సార్. సో ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్స్ ఎవరంటారు? ఇండియాలో మంచి ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 వీలర్స్ విషయానికి వస్తే కనుక మారుతి ఉంది, హుండై ఉంది, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, హోండా, టయోటా, ఇప్పుడు కొత్తగా కియా మోటార్స్ కూడా మన దగ్గర స్టార్ట్ అయింది. సో అండ్ దెన్ వోక్స్వాగన్, ఆర్డి, BMW. సో గ్లోబల్ వరల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇండియా. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. అదే విషయంగా మన 2 వీలర్ కి వస్తే కనుక 2 వీలర్ లో హీరో మోటార్స్ ఉంది, హోండా ఉంది, TVS, బజాజ్, యమహా, పియాజియో, రాయల్ ఎన్ఫీల్డ్, ఎప్రిలా, చాలా మోడల్స్ వచ్చాయి. వాటిలో మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి మీ 3 హీరో మోటార్స్, హోండా మోటార్ సైకిల్స్, TVS, ఈ పుట్ టుగెదర్ 3 వచ్చేసి ఆల్మోస్ట్ 70% కంట్రిబ్యూషన్ చేస్తాయి. రిమైనింగ్ మోడల్స్ అన్ని వచ్చేసరికి ఒక 30% ని కవర్ చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మన ఏమంటారు, వీఆర్ ఫోర్స్ టు లివ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ సిచ్యుయేషన్ వచ్చేసింది మనకి కోవిడ్ వల్ల. సో కోవిడ్ వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ మీరు గమనిస్తున్నారు? ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉందో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కూడా సిమిలర్ ఇంపాక్ట్ ఉంది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తప్పించుకునే ప్రయత్నం ఏమీ లేదు, అక్కడ పక్కకి ఏమీ లేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఇంపాక్ట్ అయ్యింది, చాలా ఇంపాక్ట్ అయింది. యాక్చువల్గా ఏమైందంటే ఇండియాలో కోవిడ్ కంటే ముందర BS4, BS6 ట్రాన్సిషన్ ప్లస్ సమ్ NBFC అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో వాటితోటి కొద్దిగా స్లో అయింది గ్రోత్. అక్కడ నుంచి ట్రాన్సిషన్ వచ్చింది, ట్రాన్సిషన్ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి కొద్దిగా స్లో డౌన్ లో ఉంది, అక్రాస్ స్లో డౌన్ లో ఉంది. సేమ్ లైక్ ఇండియాలో కూడా స్లో డౌన్ ఉంది. బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఏ మేజర్ వన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రోత్ వెరీ సూన్. లైక్ ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయింది. ఐ విష్ కోవిడ్ కూడా ఆల్మోస్ట్ వెరీ సూన్ ఇట్ షుడ్ కమ్ డౌన్. ప్రాబ్లీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ the market should reach to normal or try to reach normal very soon. సో ఈ కోవిడ్ లో మనం మెయిన్ గా మన కేర్ మనం తీసుకోవాల్సింది సోషల్ డిస్టెన్సింగ్ అని అంటున్నారు కదా. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ మోస్ట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ పీపుల్ ఆర్ నాట్ ట్రావెలింగ్ టుగెదర్. ఇట్లా లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేయాలి అనే ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చి, సో ఎవరి పర్సనల్ వెహికల్స్ వాళ్ళకి వచ్చేసే ఇలాంటి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? 100% చాలా బాగా అడిగారు. ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంతకు ముందరంతా మెట్రోలోనో లేకపోతే సిటీ బస్సులోనో చాలా కలిసి టైట్ గా ప్రయాణం చేసేవారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా ఓన్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేబీ ఇమీడియట్ గా అవుతే కనుక 2 వీలర్స్ పైన ఎక్కువ, అండ్ దెన్ 4 వీలర్స్ వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ ఆర్ మిడ్ లెవెల్ ఎంట్రన్స్, మిడ్ లెవెల్ వరకు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ కన్స్టెంట్ కూడా ఉంటుంది. సో ప్రజలంతా ఏం చేస్తున్నారంటే ముందర ఓన్ ట్రాన్స్పోర్ట్ కావాలి. ఈ ఓన్ ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఈజీలీ అవైలబుల్ ఏమవుతుంది, ఒకటి 2 వీలర్ అవైలబుల్ ఉంటుంది. అందుకే మనం చూస్తే లాస్ట్ 2 months లో 2 వీలర్ సేల్స్ అనేవి చాలా చాలా పెరిగాయి.
చాలా ఫాస్ట్ గా వచ్చింది గ్రోత్ 2-wheeler సేల్స్ లో. అలాగే 4-wheeler లో ఎంట్రీ లెవెల్ అండ్ దెన్ మీడియం లెవెల్, ఈ లెవెల్ కార్స్ సేల్ అవుతుంది. ప్రీమియం కార్స్ లో కొద్దిగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ గా లిక్విడిటీ అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కోవిడ్ అన్సర్టనిటీ ఉంది కనుక ఈ అన్సర్టనిటీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది సేమ్ స్టేజ్ కి. That's good, sir. So, మీరు actually, as you already mentioned, electric cars ki move అయిపోతుంది మొత్తము అని. So, can we take this as a good change or a bad or another, or do we take it as a negative side, sir? Obviously, good and very much positive change. Very much positive change, and we all should welcome this move globally, not just only India. So already Tesla lanti major players across globe, they have already started and rolled out EV cars. Here EV means, I'll explain you, EV ante it is like electric vehicle. Electric vehicle to emotundante you don't get any pollution, maintenance tagutundi, and చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. క్లియర్ వెదర్ ఎప్పుడైతే ఇట్లా ఎలాగైతే మనం BS4 BS6 మాట్లాడుతున్నాము ఇండియాలో, అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ మనకి ఈవీతో వస్తుంది. అంతేకాదు దీనిపైన గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాల్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఒక్కసారి టైం పట్టిన తర్వాత ఆ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని విత్ ఇన్ అవైలబుల్ లిమిట్స్ లో, రేంజెస్ లో ఉంటే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా చాలా మంచి ఆప్షన్. So, this is definitely a positive change antaru. Across globe, positive change. Great, sir. And as you already discussed, diesel vehicles and petrol vehicles, if we compare, so petrol vehicles use చేయమని సజెస్ట్ చేస్తారు మీరైతే? It depends అండి. బేసికల్ గా డీజిల్ ఇష్టపడే వాళ్ళకి ఏముంటుందంటే అందులో వచ్చే థ్రస్ట్ ఉంటుంది అనమాట. అది ఎంత టార్క్ ఉంటుంది, ఆ టార్క్ అనేది ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు మనం ఫోర్స్ పవర్ డెవలప్ చేయడానికి వచ్చేదాన్ని టార్క్ అంటారు. సో ఆ టార్క్ అనేది డీజిల్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది డీజిల్ కి ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్కువ స్పీడ్ ని, ఆ టార్క్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఆ డ్రైవ్ అలా వెళ్తారు. వేరే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ ఇంజన్ అనేది వాళ్ళకి సూటబుల్ అవుతుంది, స్మూత్ గా ఉంటుంది, ఈజీ టు ఆపరేట్, డ్రైవ్ అలా ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ అనేది పెట్రోల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో తక్కువ యూజ్ చేసే వాళ్ళకి, బిగినర్స్ కి, వీళ్ళందరికీ కూడా పెట్రోల్ వెహికల్ అనేది ప్రిఫరబుల్. వెరస్ లాంగ్ డ్రైవ్స్ అండ్ దెన్ స్పీడ్స్ ఎక్కువ ఇది కావాలనుకున్న వాళ్ళకి డీజిల్ వెహికల్ అనేది అడ్వైజబుల్. And also vehicles lo manam maybe we missed one thing, automatic and manual, two kinds unnai kada ippudu cars lo chuskunte. So which one is good antaru in your opinion? Yeah, it is like same andi, manual transmission and automatic transmission. Manual transmission లో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళకి ఆటోమేటిక్ కంటే కూడా మాన్యువల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దే వాంట్ దట్ స్పీడ్, ఆర్పిఎం సడన్ గా పెంచుకోవడం. ఆటోమేటిక్ లో ఏమవుతుంది, అది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది స్పీడ్. సో గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు, క్లచ్ ఉండదు, ఆటోమేటిక్ గా స్పీడ్ ప్రకారం గేర్లు మారుతూ ఉంటాయి, అది పోతుంటుంది. మామూలుగా మిడిల్ ఏజ్ కానీ కొంత డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళు సిటీలో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తారు. యూత్ ఏం చేస్తారు, లేదా స్పీడ్స్ హై స్పీడ్స్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే మాన్యువల్ ప్రిఫర్ చేస్తారు. అందులో కావాల్సినంత స్పీడ్ మన చేతిలో ఉంటుంది గేర్ లివర్ కనుక, దే ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ డ్రైవింగ్. So mostly in foreign countries, like as I said, I stay in Dubai, ikkada, and most of the foreign market is into automatic vehicles already. ఇక్కడ మాన్యువల్ ఓకే, ఇట్లా యాజ్ యూ సెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు తప్పించి మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ వెహికల్స్ ఇక్కడ. సో సో విచ్ ఈస్ బెటర్ అనేది, ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్? Obviously automatic is always better, convenient, comfortable,
బట్ ఎప్పుడైతే ఆ చేజింగ్స్ ఇట్లాంటి స్పోర్టివ్ ఫీల్ రావాలి అంటే గనక యూత్ దే ప్రిఫర్ మాన్యువల్. Okay, sir. And అబ్రప్ట్ స్పీడ్ వస్తుంది అనమాట మాన్యువల్స్ లో. yes, sir. Yes, yes. And we heard that you're going to plan a new venture, ani. So details ఏమైనా చెప్తారా మాకు? Sure. Very soon in our next meet, definitely we'll share you the details with you. Okay. That will be more useful venture. So it's going to be a revolution అని చెప్పుకోవచ్చా? Yeah, in a way. All right. So we'll leave the viewers in a suspense కొన్ని రోజుల వరకు and we'll reveal them shortly. Thank you. So all right, sir. You have been very friendly and very knowledgeable. So we'll definitely get back to you. Thank you so much, sir. Thank you so much for sharing your knowledge. Thank you. Thank you. Thanks. Sir. చూసారు కదా, సంతోష్ గారు వెరీ నాలెడ్జబుల్ పర్సన్. మీ నాలెడ్జ్ ని మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సంతోష్ గారు. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్య.